Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की బెస్ట్ న్యూరో సర్జన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఇప్పుడు ఒక సామాన్యుడు బయటకు వచ్చి ఏదైనా కొనాలన్నా ఏదైనా తినాలన్నా తమ జోబీలు ఖాళీ అవ్వాల్సిందే. ఎందుకంటే ధరలు ఆకాశానికంటాయి. ఇక్కడ ముఖ్యంగా రైతులు పండించిన తమ పంటను మదనపల్లి సంతకు తీసుకొచ్చి వాళ్ళ జీవనం కొనసాగించేవాళ్ళు. అన్నదాతలు మరియు వ్యవసాయ కూలీలు భోంచేయడానికి ఏదైనా హోటల్కి వెళ్ళాలంటే వాళ్ళకి 150 నుంచి 200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇటువంటి వారి కోసం కేవలం 20 రూపాయలకే నాణ్యమైన భోజనంతో పాటు పప్పు, రసం, సాంబారు, పెరుగు. ఈ హోటల్లోని 5 మంది యువకులు ప్రతి మంగళవారం మదనపల్లి సంత దగ్గరికి వచ్చి 200 మందికి పైగా వ్యవసాయ కూలీలు, అన్నదాతల ఆకలి తీరుస్తున్నారు. అసలు వీళ్ళు 20 రూపాయలకే భోజనం ఎందుకు పెడుతున్నారు అన్న విషయాన్ని వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అసలు ఈ 20 రూపాయల భోజనం కాన్సెప్ట్ ఏంటి? అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ 20 రూపాయల భోజనం చెప్తారా? ఇది ట్యూస్డే మంగళవారం మార్కెట్ కదా, సంత మార్కెట్ అనేసి మార్కెట్కి వచ్చే చిరు వ్యాపారులకి, ఆటో డ్రైవర్లకి అందరికీ అనుకూలంగా ఉండాలనేసి మంగళవారం రోజు పెట్టాలని డిసైడ్ చేస్తాం. అదే 20 రూపాయలకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే మార్నింగ్ పొద్దున్న సంతకు వచ్చేస్తారు, సంతకు వచ్చినాక ఈవినింగ్ వరకు ఇంటికి పోయేంత వరకు వాళ్ళకి ఇప్పుడు భోజనానికి పోవాలన్నా కానీ ఎక్కడైనా దూరం పోవాలా అట్లా అనేసి ఏడే అందుబాటులో ఉంటుంది అనేసి అందరికీ అందుబాటులో ఉంటుందని పెట్టింది. చాలా మంచిది. బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే 20 రూపాయలకి అంటే బయటకు వెళ్తే 200 అవుతుంది హోటల్కి వెళ్ళాలంటే, ఇక్కడ మాత్రం 20 రూపాయలకే మంచి క్వాలిటీతో పెడుతున్నారు. అసలు ఎందుకు ఆ 20 రూపాయలకి? అదే మీకేమన్నా గిట్టుబాటు ఏమైనా అవుతుందా? మనకి గిట్టుబాటు ఏం కాదు. మనం పెట్టే మీల్స్ వచ్చి 80 to 100 రూపీస్ ఉంటుంది బయట. మనమేమి రెస్టారెంట్లో వచ్చే లాభంలో కొంచెం అమౌంట్ తీసుకొని ఇట్లా ఇట్లా ఈ యాక్టివిటీస్కి వాడుతూ ఉంటాం. ఒక్కోసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఫుడ్ పెడుతుంటాము. ఇది వచ్చి ప్రతి మంగళవారము 20 రూపీస్ మీల్స్ అనేది మేము ఆ 20 రూపీస్ జస్ట్ అది కొంతమంది ఫ్రీ ఫుడ్ లేకుండా కొంతమంది ఆత్మగౌరవం కోసము, జస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము కొంతమంది రారు కదా, ఫ్రీ ఫుడ్ అంటే ఏదో గిల్టీగా ఫీల్ అవుతారని అది కూడా 20 రూపీస్ అనేది పెట్టినాం. లేదంటే ఫ్రీగానే పెడదాం అనుకున్నాము. మా రెస్టారెంట్లో వచ్చే ప్రాఫిట్లో కొంచెం అమౌంట్ తీసి ఇది ఈ కార్యక్రమానికి వాడతాం. అంటే మీకు ఎలా వచ్చింది ఈ ఆలోచన? ఏం లేదు, జస్ట్ ఉంది, మాకు ఏదైనా చేయాలనిపించింది. మాకోసము ఇంకా మనకి ఎట్లా ఇంకా కూరగాయలు అన్నీ ఇక్కడే తీసుకొని పోతుంటాము. జస్ట్ ఓపెనింగ్ చేసే రోజే ఐడియా వచ్చింది, పెడదాం అనుకున్నాము, చేస్తాం. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరా ఇలా పెట్టడానికి? లేదు, ఎవరు లేరు. సొంతంగానే మీరు పెట్టారండి? వన్ డే. సో వారానికి ఇక్కడ పెడతారు కదా 20 రూపీస్కి, ఎంతమంది వచ్చి భోజనం చేస్తా ఉంటారు? ఒక 150 to 200 ప్లేట్. మాకు ఈ భోజనం బాగుంది. ఆ భోజనం బాగుంది కాబట్టి వస్తాం సార్. మాకు పండించుకొని కూరగాయలు ఎత్తుకొని వస్తాము. అక్కడ అమ్మగలుగుతాము, ఇక్కడ వచ్చి భోజనం చేసిపోతాము. ఇదే ఫుడ్ బయట తినాలంటే ఎంత? బయట అయితే 150 అట్లా ఇవ్వాలి సార్. 150 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు బయట దాంతో పోల్చుకుంటే ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఇప్పుడు పప్పు అంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు కదా, హోటల్లో అన్న మీకు సాంబార్ నీళ్ళు పోస్తారు, ఇక్కడ చిక్కగా చూస్తా ఉంటే చిక్కగా పప్పు ఉంది, మళ్ళీ వచ్చి రసం ఇస్తాడు, మజ్జిగ ఇస్తాడు. చాలా బాగుంది భోజనము. హోటల్స్ లో సో ఇక్కడ ఒక ఆమెను అడిగి తెలుసుకుందాం ఎలా ఉందని చెప్పేసి. అమ్మా చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఫుడ్? బాగుందినా. వారం వస్తాము, 20 రూపాయలకు భోజనం పెడతారు. కడుపు నిండా ఎంతైంది తినచ్చు. బాగానే చేసినారు. ఏమేమి పెట్టారు మీకు? అన్నము, పప్పు, రసం, మజ్జిగ, ఏందన్నా అప్పలము చేస్తారు. మామూలుగా తింటారు బయట హోటల్స్ లో, అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది? ఆడ ఎక్కువగానే అవుతుందిన్నా. 20 రూపాయలకు భోజనం పర్వాలేదు, బాగానే పెడతారు. ఇప్పుడు హోటల్లో బాగుంటుందా, ఇక్కడ బాగుందా? ఈడే బాగుందినా. ఈడే బాగుంది. ఎప్పటి నుంచి మీరు తింటున్నారు ఇక్కడ? ఒక 6-7 నెలల మంటే తింటాము. ఏం పని చేస్తారమ్మా మీరు? మేము వ్యాపారం చేసుకుంటాం. ఫుడ్ अच्छा है भैया। अच्छा है। होटल्स में कितना होता है वो? होटल में कहते 70 रुपये होता, इधर मामूली 20 रुपये। रसम, खाना, పప్పు, అప్పలం अच्छा है। చెప్పండి, 20 రూపాయల కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? 20 రూపాయలకే భోజనం పెట్టాలని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్గా ఇక్కడ ముందు ఫస్ట్ రైతులు బయట పోయి తినడం వల్ల దూరం పోయి ఇక్కడ షాపుల నుంచి వాళ్ళ షాప్ వదిలేసి దూరం పోయి తినేసి వచ్చే లోపల వాళ్ళ వ్యాపారం పోతుంది. వాళ్ళ కాన్సెప్ట్ బేస్డ్గా సామన్ అతను 20 రూపాయల భోజనాల దగ్గరలో వాళ్ళకి రోజంతా కష్టపడి వాళ్ళు అంత ఎఫెక్ట్ చేయలేరనమాట. హోటల్కి పోయి ఆ టైం ఎక్కువసేపు తీసుకొని దానివల్ల ఇప్పుడుండే టైమింగ్లో తక్కువ భోజనానికి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో శామ్ ఫస్ట్ మొదలు పెట్టారు అనమాట. ఇది
దాని తర్వాత చింటూ కృపావరం కావచ్చు, మేము కావచ్చు, ఇంకా స్నేహితులందరూ ముందర పడి సో చూసారు కదండి, ఇదే అండి 20 రూపాయల భోజనం కాన్సెప్ట్. యాక్చువల్గా వీళ్ళు ఉచితంగానే పెట్టాలనుకున్నారంట. ఉచితంగా పెడితే ఎవరు తినరు, మొహమాట పడతారని చెప్పేసి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కేవలం మొహమాటం కోసం మాత్రమే వీళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడే కాకుండా హాస్పిటల్లో మాత్రం ఉచితంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంట భోజనము. ఇంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న ఈ హోటల్ నిర్వాహకులకి మనం అందరం అభినందనలు తెలపాల్సిందే. థ్యాంక్ యూ.